శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును. గురూజీ లక్ష్మణ్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8466923012. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, ఈరోజు రాత్రి 10 గంటల్లోపు నువ్వు ఊహించిన సంఘటన జరుగుతుంది. ఇది నీకు వచ్చే అదృష్టం బిడ్డ. అస్సలు వదులుకోవద్దని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబా గారి సందేశం ఏంటంటే, బిడ్డ, ఈ చెయ్యిని నీకోసమే అందిస్తున్నాను బిడ్డ. ఒక్కసారి కాదనకుండా ఈ చేతిని పట్టుకో. 7 సముద్రాలు దాటైనా సరే నీ సాయి పరిగెత్తుకుంటూ వచ్చి నీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అడ్డుగా నిలుస్తాడు బిడ్డ. నీకు ఒక ప్రమాదం నుంచి బయటపడేటటువంటి గొప్ప దారి చూపబోతున్నాను. నీకు ఉన్నటువంటి ప్రమాదం నుంచి బయటపడేందుకు మీ సాయిని నీకు ఎప్పుడు కూడా నీ తోడుగా ఉంటాను తల్లి. అలాగే ఎప్పుడు పిలిచినా కూడా నీ ముందే ఉంటాను. నీ సాయి తండ్రి ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టడు బిడ్డ. నా చేయిని పట్టుకో. నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో పట్టుకున్న తర్వాత నీ చేతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ సాయి విడిచిపెట్టడు. ఒక మంచి సహకారం నీకు లభించబోతుంది. ఈ సాయి చేసేటటువంటి అద్భుతాన్ని నువ్వు పొందాలంటే నాపై నీకు నమ్మకం ఉండాలి కదా బిడ్డ. నమ్మకం తప్ప నీ నుంచి నేను ఏది కోరుకోను. మీ ఆనందానికి అవధులే లేనటువంటి గొప్ప అద్భుతం జరగబోతుంది బిడ్డ. నిన్ను ఆశ్చర్యానికి గురి చేసే సంఘటనలు కూడా జరగబోతున్నాయి. నా ఆశీర్వాదం, నా రక్షణ నీకు ఎప్పుడు కూడా ఉంటాయి బిడ్డ. నా నామస్మరణ ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. నేను ఎల్లప్పుడూ కూడా నీ మనసులో స్థిరమై ఉంటాను తల్లి. ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటూ నువ్వు చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడా గమనిస్తున్నాను. నేను చేసే ప్రతి విషయాన్ని నా సాయి చూస్తున్నాడా, నేను పడుతున్నటువంటి నా కష్టాన్ని సాయి గమనిస్తున్నాడని ఎప్పుడు కూడా అనుకోవద్దు బిడ్డ. అలా అనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది. నీ సాయి ఎప్పుడు కూడా నీ మనసులోనే ఉంటాడు. అది నువ్వు గుర్తించాలి. నన్ను పూర్తిగా నమ్మాలి బిడ్డ. నీ జీవితానికి దిశానిర్దేశం చేసేది నేనే కదా. ఎంత కష్టమైనటువంటి మార్గానైనా సరే నేను నీకు అతి సులువుగా, సురక్షితంగా బయటపడి వేస్తున్నాను బిడ్డ. నీకు రాబోయేటటువంటి ప్రతి ప్రమాదాన్ని కూడా ముందే సూచిస్తున్నాను. నూతన జీవితాన్ని నీ సాయి నీకు ఇచ్చేటటువంటి వరంలా భావించు. రాబోయేటటువంటి అదృష్టాన్ని చూసి నువ్వు ఎంతో ఆశ్చర్యానికి లోనై నువ్వు, నీ కుటుంబం సంతోషంగా ఉండబోతుంది తల్లి. ఇక కష్ట సుఖాలు నేనిచ్చేటటువంటి వరాలుగానే భావించావు కాబట్టి ఎప్పుడు కూడా ఓర్పుతోటే నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగా స్వీకరించావు. నిజంగా నీకు కృతజ్ఞతలు బిడ్డ. గెలుపు ఓటములను బహుమతిగా పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అంటే ప్రతి ఒక్కరూ కూడా వాటిని సమాన దృష్టిలో చూసేటటువంటి ఎవరికైనా సరే, నాకే కాదు త్రిమూర్తులకు సైతం ఎంతో ప్రియమైనటువంటి వారు. అలాగే నీకు నీ జీవితం అంటే కష్టం అనిపించదు బిడ్డ. జీవితం అంటే ఎప్పుడు కూడా అసంతృప్తే ఉండదు. కొన్ని బాధ్యతలు పెరిగిపోవడం వల్ల నీకున్నటువంటి చిన్న ఇష్టాలు కూడా వదిలివేసుకున్నావు. గొంతు వరకు బాధలో ఉన్నా కూడా నవ్వుతూ అన్నీ దాచివేస్తూ తిరుగుతూ ఉన్నావు బిడ్డ. అందరూ కూడా నీకు కోపం ఎక్కువని అనుకుంటున్నారే కానీ నీలోను నువ్వు పడుతున్నటువంటి బాధ గురించి ఎవరికీ తెలియదు. నీకు చాలా ఓర్పు ఎక్కువని ఎవరికీ తెలియదు బిడ్డ. అలాగే ఆ కోపాన్ని ఎవరి వద్ద కానీ, ఇంట్లో కానీ ప్రదర్శించకుండా ఒక చిన్న పిల్లవాడిలాగా నా వద్ద కన్నీరు కారుస్తూ ఉంటున్నావు. నాపై అంత నమ్మకాన్ని ఉంచినందుకు నీకు నిజంగా అభినందనలు. నేను నీకు తప్పకుండా వెలుగును చూపిస్తాను బిడ్డ. నీ ముందే నీతో పాటే నడుస్తూ ఉన్నాను. నిన్ను ఎప్పటికీ కూడా దారి కోల్పోయేటటువంటి రోజులు రాకుండా ధైర్యంగా అడుగులు వేసేందుకు నీ సాయి సహకారం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ. ఇక మరొక విషయం ఏమిటంటే, నీ కుటుంబం గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. నేను నీ కుటుంబాన్ని కూడా చూసుకుంటున్నాను కదా. నీ కుటుంబ సభ్యులకు ఎటువంటి హాని లేకుండా
నేను నీకు భరోసా ఇస్తాను. ఇంకా చెప్పాలంటే బాబా, నేను దిక్కు తోచినటువంటి స్థితిలో ఉన్నానని నీకు కూడా తెలుసు కదా. అసలు ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నానని నీకు తెలుసు కదా బాబా. మరి నా వల్ల కానటువంటి ఈ జీవితం పట్ల నాకు మరలా ఏదో ఒక అవకాశాన్ని కానీ, లేదంటే తిరిగి మరలా ఈ జీవితంపై ఆసక్తి కానీ కలిగించు. లేదా ఈ పరీక్షలో నేను ఓడిపోయాను కాబట్టి ఇంకా నువ్వు ఎన్నెన్ని పరీక్షలు పెట్టి నన్ను ఇంకా ఎక్కువ బాధలు పెట్టేటటువంటి ఓపిక నీలో ఉంటే, భరించేటటువంటి ఓపిక, తట్టుకునేటటువంటి శక్తి రెండూ కూడా నాలో లేవు బాబా. ఇకపై నీ నుంచి దయ ఉంచి ఇక కష్టాల ఊబి నుంచి నాకు ఉపశమనం కలిగిస్తావా సరే, లేదా నిన్నే నమ్ముకున్నటువంటి నన్ను నా బాధను అర్థం చేసుకోకపోతే ఇక నాకు దిక్కెవరు చెప్పు తండ్రి. అందరూ ఉన్నా కూడా అనాథలాగానే జీవిస్తున్నాను. నా మనసులో ఉండేటటువంటి ఎన్నో ఆందోళనలు, భయాలు, బాధలు ఎవరికి కూడా చెప్పుకోలేక నాలో నేను ఎంతో సతమతమై అయిపోతున్నాను. నువ్వే చూస్తున్నావు కదా తండ్రి. మరి నాకు తండ్రిగా ఉన్నానని అంటున్నావు, గురువుగా ఉన్నానని అంటున్నావు, మరి నాకు ఇచ్చేటటువంటి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉన్నానని అంటున్నావు. కానీ కాలం పెడుతుంది చూడు తండ్రి, ఎన్నో పరీక్షలు, వాటిలో నేను గెలవలేకపోతున్నాను కదా. ఎంత నరకాన్ని అనుభవిస్తున్నానో నీవే చూస్తున్నావు కదా తండ్రి. మరి ఈ విధిరాతని సైతం ఎదిరించేటటువంటి శక్తి నీకు ఉంది కదా బాబా. మరి ఇంకా నాపై ఎందుకు జాలి కలగడం లేదు చెప్పు. చూడు బిడ్డ, విధిరాతని సైతం ఎదిరించేటటువంటి శక్తి మీరు చేసేటటువంటి పనులపైనే ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తే నీ విధిరాత ఎలా ఉన్నా ఏదో ఒక రోజు నీకంతా మంచి జరుగుతుంది. చెడు పనులు చేసుకుంటూ పోతే నీ విధిరాతని మంచే జరగాలన్నా కూడా తప్పకుండా కర్మఫలం నీకు అంటగడుతుంది బిడ్డ. ఇన్ని రోజులు ఎన్నో కష్టాన్ని అనుభవించావు, నేను కాదనడం లేదు. ఆ కష్టాలన్నీ కూడా పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి కర్మఫలాలే బిడ్డ. ఆ కర్మఫలాల మూలంగానే ఈ జన్మలో నీకు కష్టాలైనా సుఖాలైనా నీ ముందుకు వస్తాయి. కాబట్టి నువ్వు అనుభవించవలసిన కష్టాలన్నీ కూడా నీ పూర్వజన్మ కర్మఫలాలని తెలుసుకొని వాటికి తగ్గట్టుగా వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా ఇష్టంగానే భావిస్తూ ఉండు. వాటిని నీ నుంచి ఏ విధంగా తొలగించుకోవాలా అనేటటువంటి పరిష్కార మార్గాన్ని గురించి ఆలోచిస్తూ ఉండు బిడ్డ. తప్పకుండా నువ్వు ఎదురు తిరిగి పోరాడేటటువంటి శక్తి భగవంతుడు నీకు ఏదో ఒక రూపంలో ప్రసాదిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను మాత్రం నీతోనే ఉంటాను బిడ్డ. నువ్వు నన్ను దాటిపోలేవు. నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను ఒంటరిగా విడిచిపెట్టని చెప్తున్నాను కదా. నా కళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి. మీ అపురూపమైనటువంటి ఆనందాలను, సంతోషాలు మించినవి ఈ తండ్రికి ఏముంటాయి చెప్పు తల్లి. మీ సంతోషమే కదా నేను ఎప్పుడు కూడా నిరంతరం శ్రమిస్తూ ఉంటాను. ఇక మీరు దేనికి కూడా చింతపడకండి బిడ్డ. చింతిస్తూ ఉంటే కన్నీళ్ళు మాత్రమే మిగులుతాయి తప్ప ఎటువంటి లాభం కూడా ఉండదు. మీరు చింతిస్తూ ఉన్నారంటే అప్పుడు నేను మీతో ఉన్నాను అనేటటువంటి నమ్మకాన్ని మీరు నాకు ఇవ్వడం లేదని కదా అర్థం. మీ మనసులో వచ్చేటటువంటి ఆలోచనలన్నీ కూడా తీసివేసి నాపై దృష్టిని పెట్టుకొని నీకు ప్రతి క్షణం కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను. మీరు అనుకుంది తప్పకుండా జరుగుతుంది బిడ్డ. నేను మీకు కనిపించినంత అవసరం లేదు, కానీ నేను మీ చేతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టను బిడ్డ. కంటికి రెప్పలా అన్నీ కూడా గమనిస్తూ ఉంటాను. ఎక్కడ ఉన్నా అన్నీ నాకు తెలుసు. నీ ప్రక్కనే ఉంటూ మీకు మంచి మార్గాన్ని చూపుతూ ఉంటాను బిడ్డ. నాకు ఏ పని జరగడం లేదు, నేను అనుకున్నటువంటి పనిలో విజయం పొందడం లేదు అనేటటువంటి నిస్సహాయత, నిస్పృహతో నీకు అవసరమే లేదు బిడ్డ. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఒక పనిని ఇష్టంగా ఎంచుకున్నావో, ఆ పని యందు ఎంతో ఇష్టంతో ఆ పని యందు ధ్యాస ఉంచుతావో, నువ్వు అప్పుడు అనుకున్న దానికన్నా ఎన్నో రెట్లు ఉన్నత స్థితిని కలిగించేటటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడి నీకు ప్రసాదిస్తాడు. ఎందుకంటే కష్టే ఫలి అన్నారు కదా. ఎంత కష్టపడితే భగవంతుడు ఇచ్చేటటువంటి ఫలితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. అంతే తప్ప నువ్వు అనుకున్న రోజే మేడలు కట్టాలనుకుంటే మాత్రం అది ఊహే అవుతుంది బిడ్డ. నువ్వు అనుకున్నటువంటి పనిలో తప్పకుండా విజయాన్ని పొంది నువ్వు ప్రారంభించినప్పుడు నీకు ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా మధ్యలో ఆపకుండా దాని యందే ఎక్కువగా దృష్టి సారించి ఎక్కువగా శ్రమిస్తూ ఉండు. తప్పకుండా అందుకు తగినటువంటి విజయాన్ని మీ సాయి నీకు అనుగ్రహిస్తాడు బిడ్డ. ఆ తర్వాత ఆశ్చర్యానికి గురైనటువంటి కొన్ని సంఘటనలు నూతన జీవితాన్ని స్వాగతం పలుకు. ఈ పని విజయం సాధించిన తర్వాత నువ్వు నీ కుటుంబం కలిసి షిరిడీకి రండి. తప్పకుండా ఈ సాయి అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉంటుంది బిడ్డ. సంతోషంగా ఉండండి. మీకు అంతా మంచి జరుగుతుంది. నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ కూడా మీపై ఉంటుంది తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ
కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.